మణికర్ణిక ఘాట్లో దహనం పూర్తయి అగ్ని చల్లబడి బూడిదను గంగానదిలో నిమజ్జనం చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ బూడిదపై 94 అనే సంఖ్య రాస్తారు. ఈ ఆచారం ఘాట్ల సమీపంలో నివసించే స్థానికులకు తెలుసు. అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చే బయట వ్యక్తులు దీన్ని అంతగా గమనించరు కూడా. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మానవుడి జీవితాన్ని, మరణానంతర జీవితాన్ని నియంత్రించే 100 కర్మలు అంటే మనం చేసే పనులు, క్రియలు ఉంటాయి. అయితే ఈ 100 కర్మలలో 6 కర్మలు బ్రహ్మ నియంత్రణలో ఉంటాయి. అవి జీవితం, మరణం, కీర్తి, అపఖ్యాతి, లాభం, నష్టం. ఈ 6 విషయాలు మనిషి నియంత్రణలో ఉండవు. ఇక మిగిలిన 94 కర్మలు మానవ నియంత్రణలో ఉంటాయి. ఇవి ఒక వ్యక్తి యొక్క నైతిక, సామాజిక, ఆధ్యాత్మిక ఉనికిని నిర్వచించే పనులు. బూడిదపై 94 అని రాయడం అనేది మనిషి తన జీవితంలో చేయగలిగిన, మానవ నియంత్రణలో ఉన్న 94 కర్మలన్నీ కాలిపోయాయని, వాటిని వదిలించుకున్నామని సూచిస్తుంది. ఇక భగవద్గీత ప్రకారం మరణం తర్వాత మనస్సు 5 ఇంద్రియాలు అంటే పంచేంద్రియాలు తనతో తీసుకువెళ్తుంది. అంటే మనస్సు 1, 5 ఇంద్రియాలు 5 కలిపి మొత్తం 6. ఈ 6 కర్మలు ఎక్కడికి, ఏ దేశంలో, ఎవరి మధ్య జన్మిస్తాయో ప్రకృతికి తప్ప మరెవ్వరికీ తెలియదు. అందువల్ల కాలిపోయిన 94 కర్మలు ఈ మిగిలిన 6 కర్మలతో కలిసిపోతాయని, ఈ 6 కర్మలే తదుపరి కొత్త జీవితాన్ని సృష్టిస్తాయని అర్థం. కొంతమంది ఈ 94 అనే సంఖ్యనే ముక్తి మంత్రంగా, విముక్తి అంటే మోక్షం కోసం చేసే ప్రార్థనగా భావిస్తారు. ఈ సంఖ్య రాసిన తర్వాత బూడిదపై నీటితో నిండిన కుండను పగలగొడతారు. ఇది ఈ లోకంతో ఉన్న బంధాలు తెంచుకోవడాన్ని సూచించే వీడ్కోలు ఆచారం. కాశీ నివాసకులకు 94 అనేది చివరి సందేశం లాంటిది. నువ్వు ఈ జీవితంలో చేయగలిగింది చేశావు, మిగిలిందంతా దైవం చేతుల్లో ఉందని నిశ్శబ్దంగా చెప్పే సందేశం అన్నమాట.